ఇప్పుడు పసుపు పంట ఓపెన్ చేసుకున్నాం. ఎంత పసుపు వస్తుంది ఏంటి అని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అలా అను చిన్ను, ఎంత పసుపు వచ్చిందో చూద్దాం మనం. ఒక 1/2 kg ఉంటుందా? ఆ పసుపు ఏం చేయాలి తెలుసా? డైలీ తినాలి. అంత పసుపే చిన్ను. చూడండి ఎంత పసుపు అండి. అవునండి, ఎంత పసుపు. ఎందుకు ఎంత ఎక్కువ రాలేదు చూపించిన పసుపు. బిడ్డ, ఇక్కడ కూతురు, ఇక్కడ చిన్న బిడ్డ, వీళ్ళందరూ ఉన్నారు. ఓపెన్ చేయి, మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకు ఓపెన్ చేయాలి? ఇంకెందుకు ఏముందని ఇక్కడ ఓపెన్ చేయాలి? అందులో అంతా ఉంది కదా, అదిగో చూడు, నువ్వు పీసెస్ చేస్తున్నావు. నేను తుంచాను పసుపు చూపిద్దాం అనేది. పసుపా కాదా అని డౌట్ ఉంది అంతే చాలా మందికి. హాయ్ అండి, సో చూసారు కదా, నేను పండించిన పసుపు పంట అనమాట ఇది. 2 years నుంచి తీయకుండా ఇలా ఇప్పుడైతే తీసాను. అక్కడ నా నెయిల్ని చూపిస్తూ ఉన్నా బ్రేక్ అయ్యే ముందు. పసుపు ఎంత ముక్క యాడ్ చేశాను చూడండి. ఎందుకు చూపిస్తున్నానో మీకు తర్వాత చూపిస్తాను. పసుపు చేసేంత పెద్దగా లేదు కదా, అందుకనేసి జ్యూసెస్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మనకి పసుపు మన బాడీని అబ్జర్వ్ చేసుకోవాలి అంటే పెప్పర్ అనేది కాంబినేషన్ అంట మనకి. సో అందుకని నేను ఇక్కడ వెజిటబుల్ జ్యూస్లో ఒక 1/2 spoon పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. మీకు ఆ విషయం తెలుసా? మనకి మిరియాల రసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. పసుపు అలాగే పెప్పర్ అనేది కాంబినేషన్ అలా తీసుకుంటేనే మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో చూసారు కదా, ఎంత చిన్న ముక్క వేసాను నేను పసుపు. ఈ వెజిటబుల్ క్లాత్లో, వెజిటబుల్ జ్యూస్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, కానీ ఆ పసుపు ఎంత డామినేట్ చేసి క్లాత్ని కూడా మార్చేసింది చూడండి. కట్ చేస్తే నేనైతే వచ్చేసాను భారతి ఫార్మ్స్కి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసా ఇంత చిన్న ప్లేస్లో. అంటే Day 1 నుంచి ప్రోడక్ట్స్ సూర్య తెస్తూ ఉన్నారు, వాడుతున్నాను. కానీ నేను ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎవరితో అయినా వెళ్ళాలి కొంచెం స్పెషల్గా అని. సో ఫైనల్గా చైతు వచ్చినప్పుడైతే వెళ్ళామన్నమాట. అన్నీ కొన్ని ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయనిపించింది. ఆర్గానిక్ అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైల్డ్ హనీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట. ఇంకా రైస్ పోహా ఇవన్నీ ఉన్నాయి. నేను యాక్చువల్గా రైస్ పోహా ఇంట్లో ఉంది. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు, ఒరిజినల్ కుంకుమ పువ్వు కావాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటి అంటే ఈ కాటుక, కుంకుమ ఇవన్నీ కూడా ఆర్గానిక్గా దొరుకుతున్నాయి. అంటే కొంతమందికి ఐలైనర్లు, మస్కారాస్ పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఆర్గానిక్గా అనమాట. ఇంకా మేము ఇక్కడ అవిసె గింజల కారపొడి అలాగే మునగాకు కారపొడి తెచ్చాము. ఆ బూందీ లడ్డూలు కూడా చాలా బాగున్నాయి. బై డిఫాల్ట్గా తెచ్చేది ఏంటి అంటే బెల్లం పొడి. కట్ చేస్తే ఇప్పుడైతే మనం ఒక సూపర్ రెసిపీ షేర్ చేస్తాను. ఈ వీడియోలో చాలా చివరి వరకు చూస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకున్న ఆలుని గ్రేట్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రేటెడ్ క్యారెట్, కసూరి మేతి, ఇంకా అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అందులో బోల్డ్ అన్ని వెజ్జీస్ ఉన్నాయన్నమాట. ఏంటేంటి పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, కార్న్, ఇంకా మనకి దాన్ని ఏమంటారు కొత్తిమీర, ఇవన్నీ. ఆ తర్వాత పోహా యాడ్ చేసుకున్నాను. 1-2 spoons కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా నేను షార్ట్లో చేద్దాము అని ఫటాఫట్ చేసేసాను, డీటెయిల్డ్గా షేర్ చేయలేదు. కానీ ఎంత బాగా వచ్చింది సార్ రెసిపీ. సో అందుకని షేర్ చేశాను అనమాట. ఈజీగా ఉండాలి తినడానికి అన్నట్టుగా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్కి అయితే పెట్టాను. లుక్ అయితే మాత్రం మంచి కోకోనట్ ఐస్ క్రీమ్లా ఉంది. చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, దీన్ని డిప్ చేసినా పర్లేదు, మీరు ఇలా పోర్ చేసినా పర్లేదు అనమాట. ఫైనల్గా ఒక కోటెడ్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇవి ఇంట్లో చేశాను అనమాట. ఇంకా కొన్ని అయితే చీజ్ మధ్యలో పెట్టేసి చీజ్ బాల్స్లో అయితే ప్రిపేర్ చేశాను. ఎవ్రీ టైం ఆలూ మిక్చర్తోనే చేస్తూ ఉంటాను. ఈసారి వెజిటబుల్ మిక్చర్తో చేశాను. చాలా బాగా వచ్చాయి. మనకి ఈ కోటింగ్ అనేది, ఆ చీజ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి, అలాగే ఆయిల్లో అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత ఊపినా కూడా అస్సలు బ్రేక్ అవ్వట్లేదు, ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా బోల్డ్
బోల్డ్ వెజిటబుల్స్ తెలియకుండా తినేస్తారు అనమాట. వీటిని మనం ఆయిల్ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చేమో, కానీ నాకు ఇలా టేస్ట్ అలవాటు అయిపోయింది. మీకు చీజ్ బాల్స్ నచ్చాయా, అలాగే ఐస్ క్రీమ్స్ నచ్చాయా చెప్పండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కుండలో పెరుగు యాడ్ చేస్తూ ఉన్నాను. మీకు గుర్తుందా, ఇది లాస్ట్ ఇయర్ ఉగాది పచ్చడి కోసం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసి ఇలా పెరుగు తోడు పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉన్నాను. కట్ చేస్తే ఎంత సూపర్గా పెరుగు అయిపోయింది చూడండి. తోడేసిన పెరుగు వేరే, తీస్తున్న పెరుగు వేరే, బౌల్ వేరే అనుకుంటున్నారు కదా. ఇది వచ్చేసి గృహప్రవేశంకి హోమం దగ్గర వాడాము, కానీ ఇదే ఈజీగా ఉంది తెలుసా క్లీనింగ్కి యూస్ చేసుకోవడానికి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి. సమ్మర్లో అయితే కట్ చేస్తే మాకు మొక్కలు పెంచుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ మా బాల్కనీలో ఎండ మాత్రమే వస్తుంది, మొక్కలు పెంచుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లాంట్ ఏంటి అంటే ఎడీనియం అనమాట. దీనికి ఎంత ఎండ ఉంటే అంత మంచి ఫ్లవరింగ్ బ్లూమింగ్ వస్తుంది. సో చూసారు కదా, మంచి ఇప్పుడు ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, పువ్వులు అయితే అంత బాగా వచ్చేసాయి. ఇవన్నీ డిజర్ట్ ప్లాంట్స్ అనమాట మనకి. ఇది వచ్చేసి బ్రహ్మకమలం హ్యాంగింగ్ పాట్లో ఉన్నది, అది కూడా ఎండ ఉండాలి కదా అనేసి అక్కడ పైన పెట్టేశాను. ఎంత బాగా వచ్చాయి చూడండి ఫ్లవర్స్ అసలు ఎండకి. ఇక్కడైతే ఇంకా వీటికి కూడా మంచి బేబీ స్నేక్ ప్లాంట్స్ వచ్చే టైం అనమాట. ఈ టైంలో అసలు ఎంత బాగా వస్తాయంటే పాట్ని కూడా బ్రేక్ చేసేయన్ని బేబీ స్నేక్ ప్లాంట్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఈ పాట్ ఎందుకు షేప్ అవుట్ అయింది అసలు, ఎవరైనా ఏదైనా కింద పడిందా లేదు అంటే ఏదేదో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బేబీ స్నేక్ ప్లాంట్, అది రావడం కోసం దాన్ని ఎలా షేప్ అవుట్ చేసేసిందో. మనం ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నాము అంటే మళ్ళీ రిపోర్ట్ చేసుకోవచ్చు కదా. నేను ఇమీడియట్గా రిపోర్ట్ అయితే చేసేసాను. నాకైతే అసలు ఈ ఫ్లవర్స్ ఎంత నచ్చాయో. ఆ బ్రాంచెస్ తీసేసిన బ్రాంచెస్ పెడితే అవి కూడా మంచిగా రూటింగ్ వచ్చేసాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్నేక్ ప్లాంట్ కూడా ఫుల్గా బేబీ స్నేక్ ప్లాంట్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి నేను గోకర్ణలో తీసుకొచ్చా తెలుసా 3 ప్లాంట్స్. అలా పోతూ ఫైనల్గా ఇలా ఇప్పటికైతే సెట్ అవుతూ ఉంది. ఇంకా చూడాలి ఆ పాట్ ఎప్పటికి ఫిల్ అవుతుందో. ఇప్పటికి వచ్చేసింది. కానీ ఇదైతే ఈ మెంతి కూర సంక్రాంతి టైంలో వేసింది అనమాట. మీకు ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను. అంటే మేము తినేసాము కూడా. చూస్తున్నారు కదా గోరింటాకు చూపించడం కోసం కష్టపడుతున్నట్టుగా ఉంది కదా. సో ఇక్కడ మనం అలా జస్ట్ ఒక 15 days తర్వాత మనం నీట్గా పుదీనా కాదు మెంతి ఆకుల్ని కట్ చేసుకొని తినేయచ్చు. మీరు చూసిన పసుపు ప్లాంట్ అనమాట ఇది. అప్పటి నుంచి అలా తీయాలా వద్దా అనుకుంటూ తీసేసాను. ఇది వచ్చేసి పీకాక్ ఫెదర్ అంటారంట కదా ఈ ప్లాంట్ని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఏదో ఉంటుందబ్బా, సీ మీద వస్తుంది నేమ్. అలా ఆ ప్లాంట్ అయితే అసలు జస్ట్ బ్రాంచ్ పెడితే వచ్చేస్తూ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా. నాకైతే అసలు ఆ పసుపు తీయాలని ఎంత ఎక్సైటింగ్గా అనిపించేదో, కానీ సూర్యతోనే తీయించాలి, భుజమ్మతో తీయిద్దాము అని చెప్పి నేను అలాగే ఉంచేసాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా పసుపు అంత కొంచెం వస్తుంది అని. నేను యాక్చువల్గా ఓన్లీ లీవ్స్ కోసమే ఉంచేదాన్ని, మనకి వచ్చినా కూడా ఆ పసుపుని ఏం చేస్తాము అని. సరే చూద్దామని తీస్తే అలా అయిందనమాట. ఏదైనా మనకి హ్యాపీగానే ఉంటుంది కదా మనం పెంచినప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా మనమే పెంచిన మెంతికూరను కూడా అలా వాష్ చేసినప్పుడు ఫైన్ డస్ట్ ఉంటుంది అనమాట. నీట్గా వాష్ చేసుకొని పప్పులో ఎక్కువసేపు ఉడికించకూడదు, జస్ట్ ఒక 2-3 minutes కుక్ చేసుకొని తినేయాలి. ఇప్పుడైతే ఒక సర్ప్రైజ్. చిన్నప్పటి నుంచి అలా చిన్న భుజం అయితే చూపి ఈనాడు చూపి ఇప్పుడు చూపి వీడియో చూసి ఫైనల్గా మేము ఓపెన్ చేసేసాం. మేము బోల్డ్ అంత వర్మీ కంపోస్ట్ తెచ్చుకున్నాం. వెయిట్ వర్మీ కంపోస్ట్ ఇందులోనే రా అవి ఉండేది. దాన్ని ఏమంటారు, చిన్న చిన్న స్నేక్స్లా ఉంటాయి చూడు. గోరు గిఫ్ట్ ఇస్తా. చూపి దాన్ని ఫెవిక్విక్ వేసి కాపాడా తెలుసా. మనకు సర్ప్రైజ్